హిందూపురం సీటు విషయంలో తగ్గేదే లేదంటున్నారు పరిపూర్ణానంద. హిందూపురం వదిలి ఎక్కడికి వెళ్లను అంటూ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తనకు సీటు కేటాయిస్తే ముస్లిం ఓట్లు రావని చంద్రబాబు అంటున్నారు. అందుకే ఎంపీ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానంటూ ప్రకటించారు. సీటు విషయంలో బీజేపీ అధిష్టానానికి చివరి అవకాశం కూడా ఇచ్చారు పరిపూర్ణానంద. పొత్తుల కారణంగా కానీ హిందూపురం సీటు వస్తుంది అని చెబుతూనే తర్వాత ఏ సమాచారం లేకుండా అది బీజేపీకి ఇవ్వట్లేదనేది ప్రకటించారు. దాని మూలాల్లో వెళ్ళి ఎందుకు బీజేపీకి ఇవ్వాలి, ఇక్కడ నేను నిలబడున్నాననేటువంటిది ప్రశ్నిస్తే స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్న మాటలు ఏంటంటే, స్వామీజీకి ఇస్తే ముస్లింలందరూ మాకు దూరం అవుతారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఒక ముస్లింల కోసం ఒక స్వామీజీని తాకట్టు పెట్టడానికి ఆయన సిద్ధమైపోయాడు. ముస్లింల కోసం 85% హిందువుల ఓటు బ్యాంకుని బొందలో పెట్టడానికి ఆయన సిద్ధమైపోయారు. ముస్లింల కోసం ఒక హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించే నన్నే పక్కకు పెట్టేశారు. నన్ను మళ్ళీ బరిలో దింపాలనుకుంటే వాళ్ళు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి. హిందూపురంలోనే దిగుతాను నేను, ఇక అక్కడి నుంచి కదలను. హిందూపురం ప్రజలు వద్దనుకుంటే తప్ప ఎవరు కాదన్నా నేను అక్కడే నిలబడి తీరుతాను. గెలుస్తామా ఓడుతామా అనేది దైవం చూస్తారు, దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రజలు ఎలా ఉన్నారనేది వాళ్ళు కూడా చూపిస్తారు. పొత్తులు గిత్తులు రాకముందే నేను చెప్పాను కాబట్టి ఆ పొత్తుల్లో భాగంగా ఇవ్వాల్సిందే. 1 ఇయర్గా పనిచేసినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎంపీగా వేస్తున్నాను, ఎమ్మెల్యేగా వేస్తున్నాను. మామూలుగా వాళ్ళు ఇస్తే ఒక ఎంపీగా ఉందాం అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా లాక్కొచ్చుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను తప్పకుండా.